లేడీస్ టైలర్ సినిమా అప్పట్లో ఎంత సెన్సేషన్ చేస్తుందో అందరికీ తెలిసింది. ఆ సినిమా డైలీ ఇప్పటికి కూడా గుర్తుపెట్టుకుని ఫుల్ పేజ్ గురించి చెప్పడం ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. సో మళ్ళీ అంత హిట్ అయిన కాంబినేషన్ మీ ఇద్దరిది, మీదే అర్చన గారిది. అయితే మళ్ళీ ఎందుకు మీ ఇద్దరు కాంబినేషన్లో సినిమా రాలేదు అంటే? నువ్వు ప్రొడ్యూసర్వే కదా, నిన్ను అడగాలి, మమ్మల్ని అడిగితే అలాగే. ఎందుకో నిజంగానే మేము అలాగే అనుకున్నాం. మొన్న ఎవడో కలిసినప్పుడు ఏంటని మనం ఎందుకు కలుసుకోలేంటి, ఎప్పుడూ కూడా సినిమాలో కలుసుకోవటం అనేది కానీ కాంబినేషన్స్ కానీ నాకు తెలిసి కథలను బట్టే ఇవాళ ఈ వాల్యూ ఆఫ్ కథ వచ్చింది అని నేను అనుకుంటున్నా. మీరు చెప్పండి. ఆయన చెప్పిన విషయమే, కథే, ఇలాంటి కథ. అంతేకాదు క్యారెక్టర్స్ ప్లస్ రాజేంద్ర ప్రసాద్ గారు ఫ్యామిలీ ఆడియన్స్ని ఎలా అయితే అట్రాక్ట్ చేశారో, హీఈస్ ది మోస్ట్ కమర్షియల్ ఎంటర్టైనింగ్ హీరో కూడా అయ్యారు కదా. సో ఆ ఎంటర్టైన్మెంట్ ఆయన చేస్తున్నప్పుడు నేను కొంచెం ప్యారలల్ సినిమాలోకి వెళ్ళాను, ఇఫ్ ఐఎమ్ రైట్ కదండి. ఐఎమ్ ఇన్ టు ప్యారలల్ సినిమా. సో మేమిద్దరం అనేటప్పటికీ అక్కడ మరొకరిని మనం గుర్తు చేసుకోవాలి. మా ఇద్దరిని పెట్టుకొని ఆయన జోనర్లో ఆయన తీశారు వంశీ గారు. ఆ జోనర్కి మేమిద్దరం సూట్ అయ్యాము. ఆయనకి చాలా సీరియస్ కమిటెడ్ ఆర్టిస్టులు కావాలి, ఎట్ ద సేమ్ టైం ఆయన స్క్రిప్ట్కి ఫిట్ అవ్వాలి. అలా మేమిద్దరం ఆయనకి కరెక్ట్గా కుదిరాము. అప్పుడు మళ్ళీ అలాంటిది ఒకటి ఇంట్రెస్టింగ్గా మా ఇద్దరికి రాలేదు. అలా వస్తే మేమిద్దరం చేసేవాళ్ళం. అంటే యాక్చువల్గా తను ఆ తర్వాత ప్యారలల్ సినిమా ఉంది, దాని అర్థం ఏంటంటే దాసి, దానికి అవార్డు కూడా వచ్చింది. వీడు, సంధ్యారాగం, ఇలాగా ఒక టైప్ ఆఫ్ ఫిలిమ్స్కి తను సెట్ అయ్యి అవార్డ్స్ వచ్చి అలా అటు వెళ్ళిపోయింది. మనమేమో ఇటుపక్క ఇక లేడీస్ టైలర్ తర్వాత మీకు తెలియదే ఉంది, సంవత్సరానికి 12 సినిమాలు రిలీజ్ చేసాం, అందులో చాలా వరకు 100 రోజులు ఆడి ఎంటర్టైన్మెంట్. మీ అందరినీ ప్రైమ్ మినిస్టర్ టు కామన్ మ్యాన్, అంటే ప్రైమ్ మినిస్టర్ దగ్గర నుంచి మామూలు మనిషి వరకు కూడా నవ్వించిన హీరోగా చివరికి నాకు ఆంధ్ర యూనివర్సిటీ డాక్టరేట్లు కానీ ఇవన్నీ జస్ట్ బికాస్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్. నేను ఇటు సైడ్కి వెళ్ళిపోయాను, అందుకని పెద్దగా ఎక్కువ కాంబినేషన్ కుదరలేదేమో అది యాక్చువల్గా.